పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశంపై రేపు గుంటూరులో సదస్సు జరగనుంది. భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బీపీ మండల్ సేన ప్రతినిధులు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు, తన్నీరు సాంబయ్య, తిరుపతిరావు, శివకుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు విడుదల చేశారు. అమరావతి రోడ్డు బీవీఆర్ కన్వెన్షన్ లో జరిగే ఈ సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే కలిగే లాభ నష్టాలపై వివరించడం జరుగుతుందని వారు వెల్లడించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చ నడుస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతోటి రాష్ట్రాలకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ సమస్యల్లో వచ్చేసి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏర్పడుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా ఇందులో వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అయితే ఎడ్యుకేషన్ పరంగా ముందున్నాయో, అట్లానే కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేసి జనాభాని అదుపు చేసినాయో, ఆయా రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇప్పటి వరకు మనం దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 24% లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఈ డీలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన అమలు చేసినట్లయితే బిలో 20%కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ పాలసీస్ ఈరోజు మనకి బర్నింగ్ పాయింట్గా జనంలో నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి సమస్య డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్. ఈ డీలిమిటేషన్ ఏంటి అనేది చాలామందికి, మామూలు సామాన్యులు, మేధావులకు కూడా, అంటే మేధావులు అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా పూర్తిగా దీని మీద అవగాహన లేదు. దీనికి అందరికీ తెలిసింది ఏంటంటే, మనకు అందరికీ బ్రీఫ్గా తెలిసింది ఏంటంటే, సౌత్ స్టేట్స్కి సీట్లు తగ్గుతున్నాయి, నార్త్లో పెరుగుతాయి అనేది ఒక సబ్జెక్టు. మనకు 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 543 పార్లమెంట్ సీట్లు ఉంటాయా, మరి వీటిలో తగ్గుతాయా, పెరిగితే ఎటుపక్క పెరుగుతాయి అనేది ఒక సమస్య. మనకి సౌత్లో ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మన సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ నార్త్తో కంపేర్ చేసుకుంటే చాలా అన్ని రంగాల్లో ముందుంటాయి. దాంట్లో పాయింట్గా ఏంటంటే, ఇప్పుడు సెన్సస్ బేస్ చేసుకొని ఈ మధ్య అప్గ్రేడింగ్ జరిగిన లాస్ట్ 10 yearsలో సెన్సస్ పాయింట్స్ తీసుకొని దీన్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నదని చెప్పి అందరి యొక్క భావన. దాని ప్రకారంగా చూస్తే ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ పరంగా మన అన్నిటి రంగాల్లో ముందుండబట్టి ఏంటంటే, ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే అందరం కూడా మన జనాభా తగ్గింది మనకి. ఆ తగ్గటం వలన సీట్లు తగ్గుతాయని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరికీ అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా దీనిలో ఈ సమస్యని ముందుగా ఏంటంటే, తమిళనాడు స్టేట్ సీఎం గారు దీన్ని ఎత్తుకున్నారు ముందు ఈ సమస్య మీద మన సౌత్ స్టేట్స్ అందరూ కూడా మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ మధ్య కాలంలోనే అన్ని పార్టీలు ఇన్వైట్ ఇప్పుడు గతంలో 2001లో అట్లా వచ్చినప్పుడు వాజ్పేయి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అందుకని ఇది ఇంజస్టిస్ జరుగుతుందని చెప్పేసి ఒక 25 years దాన్ని పోస్ట్పోన్ చేసుకొచ్చారు. మళ్ళీ 25 years అయింది. అందుకని ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచడం వల్ల ప్రాబ్లం లేదండి. అది నంబర్ పెరగలేదు, జస్ట్ వాడి పరిధిని మార్చారే తప్ప నంబర్ పెరగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది. అంతేగాని నంబర్ ఎటువంటి అంటే రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినా ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే, పార్లమెంట్ నియోజకవర్గంలో సదరన్ స్టేట్స్కి ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో తగ్గకూడదు. ఒకవేళ పెంచదలుచుకుంటే అందరికీ 50% లేదా 25% అందరికీ పెంచితే నష్టం లేదు. అది రిజర్వేషన్ సీట్లకి దానికి సంబంధం లేదు. రిజర్వేషన్లు అంటే బేసిక్ అంటే అసలు రిజర్వేషన్ సీట్లు ఎవరికి ఉన్నాయి, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కే రిజర్వేషన్ ఉన్నాయి. బీసీలకి అసలు రిజర్వేషన్ లేదు ఇక్కడ. ఏంటండి బీసీ